సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి, ధనికులేమి దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెయ్యొకడి. నా నోరు విజ్ఞాపన విషయములు పలుకును. నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. గూఢార్థం గలదానికి నేను చెవియొగ్గెదను. సితారా తీసుకొని నా మరుగు మాట బయలుపరచెదను. నా కొరకు పొంచువారి దోష కృత్యములను నన్ను చుట్టుకున్నప్పుడు ఆపత్కాలములో నేను ఎలా భయపడవలెను? తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకొని వారికి నేను ఎలా భయపడవలెను? ఎవడను ఏ విధము చేయకనెను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. అది ఎన్నటికి తీరక అట్లుండవలసినది. జ్ఞానులు చనిపోదురను సంగతి అతనికి కనబడకుండా పోదు. మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశింతురు. ఆమేన్. సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏకుమారును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయమని అదృశ్య లోకమునికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయడకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సమయంలో కళ్ళు మూసుకున్నట్లయితే కృతజ్ఞత ప్రార్థన చేసుకుందామండి. స్తుతి 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 స్తోత్రం 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 పరిశుద్ధుడు 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 తండ్రి కుమార పరిశుద్ధాత్మలోడని నేను వందనాలు స్థుతులు స్తోత్రనాయన తండ్రి ప్రభ నా కొరకు మా కొరకు బలియండి మా ప్రభు వందనాలు తండ్రి స్తోత్రములైనా క్షమించండి నా ప్రభు. ఇదిగోనైనా తండ్రి మాకు ఎన్నో అద్భుత కార్యములు చేశారు ప్రభు. అందరిని బట్టి నేను వందనాలు స్థుతులు స్తోత్రనాయన తండ్రి ప్రభు. ఇదిగోనైనా తండ్రి గత వారం నుంచి వారి వరకునైనా తండ్రి సజ్జల్లో నిలబెట్టినైనా తండ్రి సంఘంలోనైనా తండ్రి గ్రేస్ ప్రార్థనా మందిరంలోనైనా ప్రతి బిడ్డని కూడా నైనా తండ్రి నిలబెట్టుకున్నందుకు నేను వందనాలు స్థుతులు స్తోత్రనాయన తండ్రి ప్రభ. ఇదిగోనైనా తండ్రి ఈ రోజైతే నాయన తండ్రి దైవజనులు ఏ వర్తమానం అయినా తండ్రి వివరించుతున్నారు ప్రభానైనా నాయన తండ్రి పాస్టర్ గారితో నాయన తండ్రి మీరు మాట్లాడండి ప్రభానైనా నాయన మాకు ఇదే చెవులు మా నాయన తండ్రి ప్రభ గ్రహించే హృదయాన్ని మాకు దయచేయండి ప్రభానైనా ఇదే విడిచిపెట్టకుండా నాయన 10 మందికి మాత్రం చెప్పుకోవడానికి సహాయం తెలిసింది ప్రభానైనా నా దేవ స్తోత్రములు తండ్రి గొప్ప దేవ. ఈ సాయంత్ర సమయంలో నేను ప్రార్థన కృతజ్ఞతలు సాక్ష్యం మీకు లేనంత యేసుపరుస్తున్నాను మీకే సమర్పించుకుంటున్నాను నా పరమ తండ్రి. పొందాలండి. మరి గడిచిన శుక్రవారం మన సరోజ కోసం మరి కాన్ఫీ పెట్టి ఉన్నామండి. టికెట్ ఇస్తున్నామని మరి
సహోదరి గారు ఈ మంగళవారం నాడు వెళ్తున్నారండి 27వ తారీఖుని. మరి హాస్పిటల్లో 27వ తారీఖుని టికెట్ తీయమన్నారండి. మా సహోదరి గారు అయితే ఇప్పుడైతే ఇంటికి పంపలేదండి, ఇంటికి పంపమని హాస్పిటల్ నుంచి అటే పంపించేస్తున్నారండి. మరి చాలామంది రిక్వెస్ట్ చేశారు, అయినా పని అవుతలేదండి, ఇంటికి పంపించాలంటే నేను కుదరదంటున్నారండి. మరి 27వ తారీఖుని ఇంటికి వెళ్ళి మరి అలాగా ఎయిర్పోర్ట్కి పంపించేటట్టుగా మీరు అందరూ ప్రార్థించేయండి. మరి టికెట్ అయితే డైరెక్ట్ టికెట్ తెదనుకున్నానండి, అలా అన్నారో అంత వద్దు, టికెట్ ఏదో ఖర్చులు ఒకటి ఉంటాయి కదా ఇంటికాడని మరి తక్కువలో తీయమన్నారని టికెట్ 48 దినాలు అయితే టికెట్ తీశానండి. మనకు వచ్చిన కానుకలు 92 దినాలు 5 రూపాయలండి. మరి ఉన్న డబ్బులు అలా సరోజిని గారికి మరి అకౌంట్లో వేసేస్తానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించాక ఆమేన్.
నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల ప్రాణప్రియుడును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్తమైన శ్రేష్టమైన ఘనమైన నామములు బట్టి ఆయనకి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. అలాగే కూడి వచ్చినటువంటి గ్రేస్ ప్రార్థన మందిరపు సంఘ కమిటీ వారికి, పెద్దలకు, పురుషులకు, స్త్రీలకు, యవనస్తులకు, చిన్నపిల్లలకు ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్తమైన నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సర్వశక్తివంతమైన దేవుడు ఈ దినాన్న నాతో ఉండి ఈ దినమంతా నాకు ఆయన అనుగ్రహించినటువంటి కాపుదల, ఆయన నడిపించినటువంటి నడిపింపును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రియులారా. ఎందుకంటే నిజానికి ఈ రోజు నేను మీ మధ్యకు రాలేనేమో అని అనిపించింది. మేడం దగ్గర జాయిన్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎక్కువ కస్టమర్లు ఆర్డర్ ఇవ్వాలని డెలివరీ చేశారు. చాలా సుమారుగా 100 కస్టమర్లు. అనుకోలేదు 9 అయిపోద్ది అనుకున్నా. కానీ మరి ప్రతి విషయంలో ఎంతో సహకరిస్తున్నటువంటి సోదరుడు విజయ్ కుమార్ గారు, అలాగే ప్రవీణ్ గారు కూడా
ఈరోజు మళ్ళా నాకు ఎంతో సహాయపడి తొందరగా ఆ పనులు ముగించుకొని ఈ మధ్యకి రావడానికి వారిని నాకు తోడుగా ఇచ్చాడు. సంఘం అంతా కూడా నా కొరకు ప్రార్థిస్తున్నారు. అంత మాత్రమే కాదు, నేను వచ్చే వరకు కూడా ఆసక్తి కలిగి కనిపెట్టుతున్నాను. అందుని బట్టి మీ అందరికీ 2 చేతులు ఎత్తి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. నిజానికి ముందుగానే ఒప్పుకోవాలి. దేవుడి వాక్యము ఈరోజు ప్రసంగం సిద్ధపడేంత టైం కూడా నాకు దొరకట్లేదు. ప్రతిరోజు ఎక్కడో చోటకి వెళ్తానే ఉంటున్నాం. 12 అయిపోతుంది, అసలు సిద్ధపడటానికి అవకాశం దొరకట్లేదు. అయినా దేవుడు తన కృప చేత నడిపిస్తున్నాడు. రాత్రి నూతన యెరూషలేము ప్రార్థన మందిరంలో 3వ రోజు అనగా చివరి రోజు ఉపవాస ప్రార్థన కూడికలో అక్కడ దేవుడి వాక్యాన్ని అందించడానికి బహుబలముగా అనేక మంది హృదయాలు కదిలేలాగా దేవుడు తన రాసుడైన నన్ను ఆయన పరిచయంలాగా వాడుకున్నారు. అందులో కూడా దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. మరొకసారి మీ మధ్యకు వచ్చినప్పుడు ఈ రాత్రి ఇక ప్రభువే మాట్లాడాలి, నా వల్ల అయితే ఏమీ కాదు. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు మనకు అనుగ్రహించిన వేద పట్టణం అపోస్తలుడు పౌలు మాట్లాడుతున్నారు. అపోస్తలుడు పౌలు రోమా సంఘానికి రాసిన పత్రిక 12వ అధ్యాయం. అపోస్తలుడు పౌలు రోమా సంఘానికి రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం ప్రియులారా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం ప్రియులారా. ఈ రాత్రి దేవుడే తన సహాయం అందించి ఆయన బిడ్డలైన మనతో ప్రభువే మాట్లాడును గాక. ఆమేన్. హల్లెలూయా. మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. కృపా సత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, మహిమ కలిగిన నా తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అల్పుడను నా ప్రభువా, పాపులలో ప్రధానమైన వాడను, పరిశుద్ధులలో కడమవాడనైన నన్ను నీ మహాకృప చేత ప్రేమించి, ఇదిగో నీ ప్రాణం ఇచ్చి, నీ రక్తము చిందించి, నీ స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి ఈ గ్రేస్ ప్రార్థన మందిరం ద్వారా అయ్యా నా తండ్రి, నీ బిడ్డలతో నా ప్రభు నిలబడి నీ దాసులుగా నీ వాక్యాన్ని అందించడానికి నాకు ఇచ్చిన యోగ్యతను బట్టి నీ స్తోత్రాలు. నిజముగా నా ప్రభు నీ వాక్యాన్ని గురించి జ్ఞానము కానీ, తెలివి కానీ, సిద్ధపాటు కానీ నాలో లేదు కానీ నా తండ్రి, నన్ను నేను సమర్పించుకుంటున్నాను ప్రభు. నన్ను నేను సమర్పించుకుంటున్నానయ్యా. నన్ను నేను సమర్పించుకుంటున్నాను ప్రభు. ఒక తుమ్మ కర్ర వలె, ఎందుకు పనికిరాని తుమ్మ కర్ర వలె నన్ను నేను సమర్పించుకున్నాను. నీ పరిశుద్ధత, నీ బంగారపు దట్టిని నా మీద పొదిగించి నా తండ్రి నన్ను పరిశుద్ధపరిచి, నన్ను మరుగు చేసి నీ పరిశుద్ధతనే వెలుగులోనికి తీసుకుని వచ్చి నా ప్రభు నీ సంఘమైన నీ ప్రియబిడ్డలైన నీ బిడ్డలతో కొద్ది నిమిషాలు మాట్లాడాలని అడుగుతున్నాను. మాకు కావలసిన మాటలు ఏదైతే నా ప్రభా మా జీవితాలకు అవసరమైన మాటలు ఉన్నాయో నా ప్రభా, ఎలా మా జీవితాలను పరిశుద్ధంగా సరిదిద్దుకోవాలో నా తండ్రి, ఈ భయంకరమైన దినాల మధ్య నీకు సమీపంగా బ్రతకటానికి, నీకు ఇష్టంగా బ్రతకటానికి, నీ మహిమలోకానికి అర్హత సాధించడానికి ఏ విధముగా మేము బ్రతకాలో కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడమని, ప్రతి బిడ్డకు వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు ఇవ్వమని, అపవాది ఈ మాటలు ఎత్తుకుని పోకుండా నీ బిడ్డలు నిలిచి మొలిచి ఫలించడానికి కృప చూపించమని, ప్రతి బిడ్డకు నీ వాక్యం ఆసక్తిని దయచేయమని, అవి ఎవరిలోనైనా నా ప్రభు అపవాది ఆలోచన తలపండి వాటిని ముందునే నా ప్రభు ఖండించండి, గద్దించండి, దూరంగా పాల్గొనండి. దేవానికి వందనాలు. ప్రతి బిడ్డ నేను నా ప్రభు నీకు సమర్పించుకుంటుండగా తండ్రి, ప్రతి బిడ్డను నీ ఆధీనంలో తీసుకోండి. నీ ఆత్మచేత బలపరిచిన ప్రభు కొద్ది నిమిషాలు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన బలమైన ఘనమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైనటువంటి బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసినటువంటి పత్రికలో ఆ సంఘం ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు, సంఘమును బ్రతిమాలి సంఘం కొరకు మాట్లాడుతున్న మాటలు మనం చూద్దాం. కాబట్టి సహోదరులారా, చూడండి, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి నేను మిమ్మును బ్రతిమలాడుకొనుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాలి. దేవుని వాక్యము
మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యాన్ని అంగీకరించాలి, దేవుని వాక్యానికి లోబడాలి. ప్రియులారా, దేవుని వాక్యము నిన్ను సంతోషపరుస్తూ మాట్లాడినా, నిన్ను కఠినపరుస్తూ మాట్లాడినా, నిన్ను ఇబ్బంది పరుస్తూ మాట్లాడినా అదంతా నీ క్షేమం కొరకే మాత్రం గ్రహించమని ప్రేమతో మనం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి దృష్టిలోనట పరిశుద్ధమైనది ఏంటి? దేవుడి దృష్టిలో పరిశుద్ధమైనది, దేవునికి అనుకూలమైంది ఒకటి ఉందట. దేవునికి పరిశుద్ధమైంది, దేవునికి అనుకూలమైనది ఏంటి అది అంటే, ఇదిగో మీ శరీరములను, ఎలాగండి? మీ శరీరములను సజీవ యాగముగా, ఎలాగా? సజీవ యాగముగా ఆయనకు సమర్పించడమే పరిశుద్ధమైనటువంటి కార్యం. మీకు అర్థమవుతుందండి? దేవుని దృష్టిలో నీకైతే ఈ లోకంలో పరిశుద్ధమైనవి ఏవో ఉండొచ్చు, పరిశుద్ధమైనవి ఏవేవో ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో ప్రభు కోరుకుంటున్నటువంటి పరిశుద్ధమైన కార్యం ఏంటి అంటే, మీ శరీరములను, ఎలాగండి? మీ శరీరములను సజీవ యాగముగా ఆయనకు సమర్పించాలట. అది దేవునికి పరిశుద్ధమైంది, అది దేవునికి అనుకూలమైంది. అలా చేయటము మీకు కూడా యుక్తమై ఉన్నదని అపోస్తలుడు పౌలు రోమా సంఘ విశ్వాసులతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, ఇలా చెయ్యండి అని మిమ్మల్ని నేను బ్రతుములాడుకొనుచున్నాను. హల్లెలూయా. ఒక దేవుని సేవకుడు ఆయన తన సంఘ విశ్వాసులతో మాట్లాడుతూ మామూలుగా చెప్పట్లేదట, బ్రతుములాడుతూ చెబుతున్నాడు. బ్రతుములాడుతూ చెబుతున్నాడు అంటే దాని వెనకాల చాలా గూఢమైనటువంటి అర్థం, భావం, అనుకూలత దాగి ఉన్నాయి అన్న సత్యాన్ని ఈ రాత్రి మనం గమనిస్తాం. ప్రియమైన దేవుళ్ళారా, ఎలాగట? మన శరీరాన్ని సజీవ యాగముగా దేవుడికి సమర్పించాలి. అంత అయిపోయిన తర్వాత కాదు, బతుకంతా స్వచ్ఛపడిపోయిన తర్వాత కాదు. కొంతమంది చేస్తారు సేవ, తన జీవితం అంతా ఉద్యోగం చేసి ఆ ఉద్యోగంలో ఎన్నెన్నో చెయ్యరానివి, చేయకూడనివి ఎన్నెన్నో చేసి చివరికి ఆ గవర్నమెంట్ కూడా నువ్వు ఇంతవరకు చేసింది చాలు, నువ్వు ఇంక మాకు వద్దు అని తీసి పడేసిన తర్వాత ఇంకా చేయాలని ఆశ ఉంటుంది, కానీ గవర్నమెంట్ ఏమంటుంది? బాబు నువ్వు మాకు ఇంకా వద్దు, నీ సేవలు మాకు ఇంకా చాలు అన్న తర్వాత ఇంకా అంతా అయిపోయింది. ఇంకా గవర్నమెంట్కే పనికిరానుడు, గవర్నమెంట్ సేవలకే పనికిరానటువంటి వాళ్ళు చాలా మంది ఈ దినాల్లో దేనికోసం వస్తున్నారండి? దేవుని సేవ. ఏమంటే మేము వయసులో ఉన్నామండి, మేము వయసులో ఎన్నెన్నో సంతోషాలు మాకు ఉన్నాయి. ఇవన్నీ అయిన తర్వాత మేము ఎక్కడికి వస్తాం? దేవుని అప్పుడు వస్తాం. కంగారు పడద్దు అందరు చాలా మంది. ప్రియమైన అంత అయిపోయిన తర్వాత, స్వచ్ఛపడిపోయిన తర్వాత ఇంక లేగలేడు, కూర్చోలేడు. ప్రియమైన అటువంటప్పుడు దేనికోసం వస్తాడండి? దేవుని సేవ కోసం వస్తాడు. కొంతమంది అంటారు యవ్వన ప్రాయంలో అది ఇంటికని ఏ పని చేయడు, వాళ్ళ మాట ఏండు, ఒక పనికి వెళ్ళి ₹1 పట్టుకొని రాడు, అల్లరి చిల్లరగా ఉంటాం తప్ప దేనికి పడడు. వాళ్ళమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళోళ్ళు అందరూ తిడుతున్నారు, దేనికి కూడా పనికి రాకుండా పోయారా, దేనికి పనికి రాకుండా పోయారా, పనికెళ్ళమంటే పనికెళ్ళడు, దేనికి పనికిరాడు. పాస్టర్ గారు వెనకాల వస్తే ఆడు పాస్టర్ గారితో అంటారు, అయ్యగారు అటు దేనికి కూడా పనికి రావట్లేదండి, మీకేమన్నా పనికొత్తడే మీ వెనకాల, దేనికి పనికిరానోడు దేనికి పనికొస్తాడంట. ఇదేమన్నా న్యాయంగా? దేనికి పనికిరానోడు దేనికోసం తీసుకొస్తున్నారండి? దేవుని సేవ కోసం వస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, రాత్రి చాలా జాగ్రత్తగా దేవుని మాటలు ఆలోచించమని ప్రేమతో మనం చేస్తున్నాను.
కానీ అపోస్తలుడైన పౌలు అంటాడు, అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ఉన్న పాటునే ఈ రోజే ఈ రాత్రే మిమ్మల్ని మీరు సజీవయాగముగా దేవునికి సమర్పించుకోవాలి. ఎందుకు అంటే పిల్లరా, మనల్ని సృష్టించింది, మనల్ని మనుషులుగా సృష్టించింది సర్వశక్తివంతమైనటువంటి దేవుడే. ఒక ఆశ్చర్యకరమైన విషయం, అందరికీ తెలిసిన సంగతి అయినా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మనలో ఉన్నది ఎవరు అంటే దేవుని ఆత్మే. అమ్మా, మనలో ఉన్నది ఏంటి? దేవుని ఆత్మే. అయితే దేవుని ఆత్మ ఎంత గొప్పది అంటే, ఆయన ఎంత గొప్ప శక్తివంతుడు అంటే, ఆయన ఆకాశ మహాకాశములు, ఏంటండి? ఆకాశ మహాకాశములు పట్టజాలనంత దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన గురించి వర్ణించాలంటే ఒక్క మాటతోనో 2 మాటలతోనో చెప్పేసి వర్ణించడం నాకు అసలు ఇష్టం ఉండదు, నేను తట్టుకోలేదండి. ఆయన మహోన్నతమైనటువంటి దేవుడు, ఆయన సర్వశక్తివంతమైన దేవుడు. ఆయన సింహాసనము ఆకాశం మీద ఉంది, భూమి ఆయన పాదపీఠముగా కలిగినటువంటి సర్వోన్నతమైన మహోన్నతమైన సర్వశక్తివంతమైన దేవాది దేవుడైనటువంటి నా గొప్ప దేవుడు. హల్లెలూయా. ఆయన ఎక్కడ పెట్టాలి? ఆకాశ మహాకాశాలే పట్టవు, ఆకాశ మహాకాశములే పట్టవు ఆయన్ని. అంత గొప్ప దేవుడు అండి, అంత గొప్ప దేవుడు అండి. ఎక్కడ లేడు నా ప్రభు? ఎక్కడైనా ఆయన లేని స్థలం ఉందా? ఏమా చెప్పండి ఒకసారి. ఆయన లేని చూడండి అని ఉందా అసలు? నువ్వు సముద్రంలోకి వెళ్ళిన ఆయన అక్కడ ఉన్నాడు, ఆకాశం మీదకి వెళ్ళిన ఆయన అక్కడ ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తావు? ప్రభు లేని స్థలం ఏది? అమెరికా వెళ్తే అమెరికాలో లేడా? ఏమా అమెరికాలో లేడా? ఎక్కడ లేడు? ఈ అరబ్ దేశాలు వస్తే ఈ అరబ్ దేశాల్లో లేడా నా ప్రభు? ఎక్కడ లేడని చెప్పగలం. నువ్వు ఒంటరిగా ఉంటే నీతో లేడా? ఇంత సమూహంగా కూర్చుంటే సమూహం మధ్య లేడా? వేలాది మందిగా ఉంటే వేలాది మందిలో లేడా? నువ్వు ప్రయాణం చేస్తుంటే నీ ప్రయాణంలో ఆయన లేడా? నువ్వు కన్నీరు కాల్చుంటే నిన్ను ఓదార్చడానికి అక్కడ నా ప్రభు లేడా? నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు ఇదిగో నువ్వు దుఃఖాన్ని ఓదార్చడానికి నా ప్రభు నీతోటి లేడా? ఎక్కడ లేడు? మేషకు శత్రువు అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉంటే ఆయన అక్కడ ఉన్నాడు. దానియేలు సింహాల బోనులో ఉంటే సింహాల బోనులోనూ ఆయన ఉన్నాడు. ఇదిగో ఈ యొక్క యేసు ప్రభు వారి శిష్యులు భయంకరమైనటువంటి సముద్ర అలల మధ్య చిక్కుపోయి నడి సముద్ర మధ్యలో ప్రమాదకరమైన పరిస్థితిలో ఉండగా ఆయన వారి మధ్యలో కూడా చప్పట్లు దేవుని మహిమపరచుకుంటున్నారు. ఎక్కడ లేడు నా ప్రభు? ఆయన లేని చోటేది. హల్లెలూయా. కనుక ఆయన, అందుకనే ఆయన మహాకాశములు పట్టజాలనంటారు దేవుడు. హల్లెలూయా. మొట్టమొదటిగా చంద్రమండలం మీద అడుగుపెట్టినటువంటి వ్యక్తి ఏం పేరైంది? నాకు సైన్స్ బాగా తెలియదు. చదువుకోకపోతే ఎంత ప్రమాదం. ఆయన ఎక్కడికి వెళ్ళి వచ్చాడంట? చంద్రుడి మీదకి. చంద్రమండలం అంటే ఎక్కడ ఉందనుకుంటున్నాను, మనకు కనపడుతుంది చందమామ మీదకి వెళ్ళి వచ్చాడంట. వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ గొప్ప వాళ్ళందరూ కూడా ఆయన ఎంతగానో ఎప్పటికీ దక్కిన భాగ్యం నీకు దక్కింది. ఈ భూమి మీద నుంచి వెళ్ళి ఏకంగా చంద్రుడి మీద అడుగు పెట్టి వచ్చావు, అసలు నీకంటే గొప్పడేవాడో లేడు అని అంటే ఆయన అన్నాడంట, నేనేం గొప్ప మనకి కంటికి కనబడుతున్నటువంటి చందమామ, మన కంటికి స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడి నుంచి కంటికి కనబడుతున్నటువంటి చందమామ మీదకి వెళ్ళిన నేనే గొప్ప అయితే పరలోకాన్ని
కంటికి కనబడినంత దూరంలో ఆకాశ మహాకాశాలు కంటే పైగా అత్యున్నటువంటి స్థానం ఉన్నటువంటి పరలోకంలో ఉన్నటువంటి దేవుడే, పరలోకంలో ఉన్న దేవుడే తన మహిమ సింహాసనాన్ని విడిచిపెట్టి మన కోసం ఈ భూమి మీద అడుగు పెట్టాడే. ఇప్పుడు నన్నే ఎంత గొప్పవాడంటే ఆయన్ని ఇంకెంత గొప్పవాడు అనాలి. నాకంటే నా ప్రభు గొప్పవాడని సాక్ష్యం ఇచ్చి దేవుని మహిమపరిచారు. చంద్రమండలం మీదకి వెళ్తే ఆయన లేడా? సూర్యుడి మీదకి వెళ్తే ఆయన లేడా? చంద్రుడిని నడిపిస్తుంది ఎవరు? సూర్యుడిని నడిపిస్తుంది ఎవరు? ఆకాశ నక్షత్రాల్ని వాటి గమనాల్లో పెట్టింది ఎవరు? కానీ రాత్రి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, అంత మహాశక్తివంతమైన దేవుడు, దేవతల కంటే దేవుడు కంటే పైగా ఉన్న దేవుడు, మహోన్నతమైన దేవుడు, ఆయనే ఏకఛత్రాధిపత్యముగా ఏలుతున్నటువంటి సర్వ శక్తివంతమైన దేవుడు. నేను కవిని కాదు, అసలు నేను కవిని అయితే ఈ రాత్రంతా ఆయన గురించి వర్ణిస్తానే ఉందనేమో. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు నాకు బాగా ఇష్టం. ఆయన గురించి చెప్పాల్సి వచ్చినప్పుడల్లా ఏమాత్రం తగ్గిపోకూడదు. బిడ్డలారా, అంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు. ఏదో నీ గుప్పుడంత గుండెలో, ఎక్కడ నీ గుప్పుడంత గుండెలో ఆయన ఊదికిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గుప్పుడంత నీ గుండెలో ఆయన ఒదిగిపోయాడు. ఆయన చోటు ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాడంటే నీ పదిలమైనటువంటి నీ గుండెల్లో గుప్పుడంత చోటు, గుప్పుడంతా ఆ గుండెలో ఆయన తన చోటు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చూస్తేనేమో ఆకాశ మహాకాశములు పట్టచాలనంత దేవుడు వచ్చేసి ఎక్కడ కూర్చున్నాడు? ఆయన నిన్ను సృష్టించినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి మట్టిని తీసి ఒక బొమ్మను చేసి ఆ బొమ్మలో తన జీవాత్మను ఊది. ఆమేన్. ఏంటండి? తన జీవాత్మను ఊది అనగా తన ఆత్మ, జీవాత్మ, జీవించే ఆత్మ అనగా నా ప్రభు అయిన దేవుడే. ఆయనే నీలోనికి వచ్చి నీలో నివసిస్తూ ఉండగా ఇప్పుడు మన శరీరం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదేంటి అంటే 60-70 సంవత్సరాల పాటు 60-70 సంవత్సరాల పాటు దేవుని ఆత్మను ఇటు అటు కదిలింపజేసే గూడిది. నాది, నా ఇష్టం అనుకోవద్దు. ఎంతవుతుందా? ఇదేంటంటే నీలో ఉన్నటువంటి దేవుని ఆత్మ నీలో ఉన్నటువంటి దేవుని ఆత్మను నడిపించడానికి ఈ లోకంలో మనకి ఇచ్చిన ఆయుష్ ప్రకారం 60-70 ఏళ్ళ పాటు అటు ఇటు నడిపించడానికి దేవుడు పెట్టుకున్నటువంటి ఒక గూడు, దేవుడు కట్టుకున్న ఒక గూడది. దేవుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నీ గూడికి ఇంకేం పని ఉండదు. ఆ తర్వాత మా ఆయన అంటే నాకు బాగా ఇష్టం అండి. అబ్బాయి దేవుని ఆత్మ వెళ్ళిపోయినా కానీ మా ఆయన ఎక్కడికి తీసుకెళ్ళొద్దని మీ పాస్టర్ గారికి అంటదండి. మీరు అంటారా? అంటారు. అందరికీ వినపడేలాగా ఎక్కడికి తీసుకెళ్ళొద్దు బాబోయ్, ఎక్కడికి తీసుకెళ్ళదు బాబోయ్. కానీ నిజంగా వద్దు అన్నారని ఇదిగైతే మీ ఆయన్ని నువ్వే ఉంచుకొని చెప్పేసి ఆయన క్లోజ్ పెట్టి వెళ్ళిపోయారనుకోండి, ఎన్ని రోజులు ఉంచుకుంటుందండి? చెప్పండి. నేను చచ్చిపోయిన తర్వాత మీరు అందరిలో ఓదార్తుంటే అబ్బాయి మా ఆయన తీసుకెళ్ళడానికి ఈ లేదా నేనెత్తున్న భాషరావు గారు చూసి మీరేం చేశారంటే, మరి నీకు అంత ఇష్టమైతే నీకెందుకు దూరం చేస్తామమ్మా, నీకు కావాలంటే ఉంచుకో అని చెప్పేసి నా శవాన్ని ఆవిడ దగ్గర వదిలిపోయారు అనుకోండి. నాటకంటావు అంతే అబోయ్ తీసుకెళ్ళొద్దని. అంటే తీసుకెళ్ళొద్దు అందుకో నిజంగా తీసుకెళ్ళకుండా వదిలేస్తే ఎన్ని రోజులు ఉంచదండి? ఆ మళ్ళాడే వాసన వచ్చేస్తుంది. నిజంగా కనుక అలా వదిలేసేదని అనుకోండి, 3వ రోజున అంటది బాబోయ్ నాకొద్దు, బాబోయ్ తీసుకుపోతారు. ఈ మట్టికి దేవుని ఆత్మ మనం చేరిపోయిన తర్వాత ఎలాంటి ప్రయోజనమో ఇప్పుడు దానికి విలువ లేదు. తిరిగి మరలా పురుగులు పట్టేస్తాయి. కంపు భయంకరమైనటువంటి స్థితిలోనికి ఈ శరీరం వెళ్ళిపోద్ది. కానీ
నీ ప్రాణానికి, నీ జీవితానికి, నీ బ్రతుకి, నీ శరీరానికి ఎంతవరకు విలువ, ఎంతవరకు విలువ, ఎంతవరకు విలువ అంటే ప్రియమైన దేవుని ఆత్మ నీలో ఉన్నంత వరకు మాత్రమే, దేవుని ఆత్మ నీలో ఉన్నంత వరకు మాత్రమే నీ యొక్క జీవితానికి విలువ, నీ జీవితానికి అర్థం, నీ బ్రతుకి పరమార్థం. నువ్వెన్ని సెంట్లు పూసుకున్నా, ఎన్ని రకాలైన క్రీములు నీ ముఖానికి రాసుకున్నా, ఎంత గొప్ప సుగంధ ద్రవ్యాలతో నీ శరీరాన్ని అలంకరించుకున్నా, అదంతా ఎంతవరకు అంటే కేవలం దేవుడు తను ఇష్టపడి నీలో ఉన్నంత వరకే. నువ్వు మంచివాడమైనా, చెడ్డవాడమైనా, మంచిదానమైనా, చెడ్డదానమైనా ఆయన ఇష్టపడి కోరుకుని నీలో ఉండాలని కోరుకున్నంత కాలము ఆయన నీలో ఉన్నంత వరకే నీ సౌభాగ్యం, నీ సంతోషం, నీ అందం, నీ చందం, నీ ఆరోగ్యం. వన్స్ ఇక నేను వద్దు అనుకుని ఆయనే వెళ్ళిపోతే ఇక మన జీవితానికి అర్థమే లేదు. ఎందుకు ఈ మాటలు చెప్తారంటే మన శరీరం సజీవ యాగముగా, కనుకనే బ్రతికి ఉన్న మనము మన శరీరము దేవుని ఆలయమని, ఇది ఒక గుడారమని, దేవుని ఆలయమని ఇది ఒక గుడారము అని ఎరిగి మన శరీరమును పరిశుద్ధంగా ఉంచి, ఏమంటే దేవుని మందిరాన్ని ఎవరైనా పాడు చేస్తారండి? చెప్పండి ఒకసారి, ఎవరు పాడు చేస్తారు? ఈ మధ్యలో వచ్చిన దుర్మార్గులు కొంతమంది ఉన్నారు. ఆ దుర్మార్గులు అయితే పాడు చేస్తున్నారు. కానీ దేవుడి గురించి ఎరిగినటువంటి వారు ఎవరైనా మీరెవరైనా దేవుని మందిరంలోకి వచ్చి దేవుని మందిరాన్ని పాడు చేసేస్తారా? చెప్పనమ్మా, పాడు చేసేలాగే కనపడతారు వీళ్ళు. మరి ఒకరు మాట్లాడరు, అమ్మమ్మో నేను దేవుని మందిరాన్ని పాడు చేసి ఎందుకల్లా పోతున్నారు కదా. పాడు చేసే వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మాయి చాలా ఎలాంటి దేవునికి తీసుకోవచ్చు. నోటి దగ్గర వచ్చేసింది అమ్మాయి అనుకుంటారు. స్తోత్రం పలికించలేదు నాయన, నీకు వందనాలు ప్రభా. స్తోత్రం ఎవరిని లేకుండా చేశాం. స్తోత్రం. అందరం కూడా దేవుని మందిరాన్ని బాగు చేసే వాళ్ళమే, శుభ్రపరిచే వాళ్ళమే. ఆరాధన అయిపోయిన తర్వాత కొంతమంది స్త్రీలు ఉండలేరు, గబగబా ఆ గ్లాసులు టీ బ్యాన్ని తీసేస్తూ ఉంటారు. ఎందుకంటే అమ్మో ఇది దేవుని మందిరం. అటువంటిది ఈ కనబడే దేవుని మందిరాన్ని శుభ్రపరిచే నీవు నీ హృదయం అనే మందిరాన్ని కూడా శుభ్రపరచాలి. నీ హృదయం అనే మందిరాన్ని కూడా శుభ్రపరచాలి. తల్లి, సహోదరుడా, దేవుడికి అయిష్టమైనటువంటి కార్యముల చేత నీ జీవితాన్ని పాడు చేయదని ప్రేమతో మనం చేస్తున్నాం. 2వ వచనం చదవండి, 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. మనం ఇప్పుడు ఏం చేయాలంటే రూపాంతరము పొందాలి. ఎలా రూపాంతరం పొందాలి? ఒక రూపం మార్చుకోవాలంట. మన రూపాన్ని మార్చుకోవాలంట. రూపాంతరం పొందడం అంటే ఏంటి? రూపము మారాలి. మన రూపం మారాలి అంటే దాని అర్థం దేవుని రూపంలోకి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. మన రూపం మారాలంటే దాని అర్థం దేవుని రూపంలోనికి, దేవుని స్వరూపంలోనికి మనం మార్చబడాలి. అందుకనే ఈ రాత్రి నిన్ను నువ్వు ప్రశ్న వేసుకోవాలి. ప్రభువా, నేను నీ రూపంలోకి మారగలనా? ఎస్, దేవుని రూపంలోకి మారగలను. ఎప్పుడంటే నిన్ను నీవు సజీవ యాగముగా ఉన్నపాటుగా దేవునికి సమర్పించుకున్నాడు. ఆమె నిన్ను నీవు దేవునికి సమర్పించుకున్నాడు. నువ్వు దేవుని రూపంలోకి తప్పకుండా మారగలవని ప్రేమతో ప్రకటిస్తున్నాను. దేవుడు నిజమే. ఎందుకంటే ఈ సత్యాన్ని గ్రహించగా నిజంగా అందరికీ తెలుసు నేను దేవుని స్వరూపంలో ఉన్నాను. ఎందుకంటే దేవుడు తన పోలికలో, తన స్వరూపంలో నరుణ్ణి సృష్టించడం అన్న సంగతి మనందరికీ తెలుసు. మనం ఎవరి పోలిక అండి? మనం అందరూ దేవుని పోలికే, ఆయన స్వరూపంలోనే ఉన్నాం.
కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని ఎరిగి కూడా ఈ లోక సంబంధమైనటువంటి దేవత ఎవరండి? ఈ లోక సంబంధమైన దేవత ఈ సత్యాన్ని తెలియనట్టుగానే ఉంచి దేవుని స్వరూపంలో ఉన్నాము అన్న సంగతి తెలిసి దేవుని రూపంలోనికి మారకుండా అపవాది మనలను అనేక రీతిలుగా దేవుడి నుండి మనల్ని దూరపరుస్తున్నాడు. ప్రియదేవులారా, మన శరీరానికి కలంకమును కలిగించి, మన శరీరానికి మచ్చను కలిగించి, మన శరీరానికి పాపపు డాగులను అంటించి, ఇదిగో అపవాది ఈ లోక సంబంధమైన దేవత మనలను బొత్తిగా దేవునికి దూరం చేస్తున్నాడు. ప్రియదేవులారా, మాట కంటే మనకు తెలుసు అమ్మో ఏదో ఒక రోజు నేను కూడా చనిపోతాను. ఆ సంగతి ఎవరికి తెలీదా? ఎవరైనా చచ్చిపోతేనే తెలుస్తుందా? లేకపోతే తెలుసా నేను కూడా ఒకరోజు చచ్చిపోతానన్న సంగతి? మాట్లాడమ్మా. ఎవరు సమానాన్ని చూస్తేనే తెలుస్తుందా లేకపోతే తెలీదా? తెలుసు మనకి. అది నిమిషము తెలుసు. ఏదో ఒక క్షణాలను ఈ లోకాన్ని విడిచిపెట్టి కానీ ఆ మరుక్షణమే ఈ లోకాశలన్నీ మనల్ని వెంబడిస్తాయి. ఈ లోక బ్రతుకులు మనల్ని వెంబడిస్తాయి. శరీరానికి మాలిన్యం కలిగించడానికి, ఈ శరీరానికి మాలిన్యాన్ని అంటించడానికి ఈ లోక సంబంధమైన దేవత ఇదిగో మనలను దేవుని నుండి దూరపరుస్తుంది అన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోబు గ్రంథం 33:4-5 వచనాల్లో చెప్పేస్తున్నాను, తొందరగా వెళ్ళిపోతాను. యోబు 33:4-6 వచనాలు. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవించింది. యోబు గారు అంటున్నాడు. మళ్ళా చదవండి ఒకసారి. దేవుని ఆత్మ నన్ను సృష్టించింది. ఎవరు మాట్లాడతారు? యోబు గారు మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మే నన్ను సృష్టించింది, సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చింది. ఆయన శ్వాసే అనగా ఆయన ఊపిరే నాకు జీవాన్ని ఇచ్చింది. ఈ సర్వసత్యం మనందరికీ తెలుసు. ఈ విషయం తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుని ఊపిరి వల్ల నేను ఉన్నానన్న సంగతి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు, మనందరికీ తెలుసు. కానీ ప్రియమైన బిడ్డలారా, దేవునికి దూరం అయిపోతున్నాం. బొత్తిగా దేవునికి దూరం అయిపోతున్నాం. మనలో అపవాది స్వరూపం వచ్చింది తప్ప, సాతాను స్వరూపం వచ్చింది తప్ప దేవుని స్వరూపం మనలోకి రాలేదు. ప్రియమైన బిడ్డలారా, అయితే ఈ రాత్రి ఎక్కువగా నేను చెప్పడానికి సమయం లేదు, కానీ అయితే ఈ రాత్రి ప్రియమైన బిడ్డలారా, నువ్వు ఎలా దేవుని రూపంలోకి మారగలవు? నువ్వు దేవుని రూపంలోకి మారాలి. దేవుని స్వరూపంలోకి తిరిగి రావాలి. ఒక సీతాకోక చిలుక తన స్వరూపాన్ని పొందుకోవడానికి గొంగల పురుగుగా ఉన్న తన బ్రతుకును మార్చుకోగలిగింది. తల్లి, ఈ సత్యం నీకు తెలుసా? నువ్వు పురుగు కంటే దిగజారిపోయి ఉన్నావా? ఒక పురుగు కంటే అడిగితాను మిమ్మల్ని, ఒక పురుగు కంటే హీనమైన వాడువా? కాదు కదా. పురుగు కంటే చాలా కోట్ల రెట్లు గొప్పవాడివి, శ్రేష్టమైన వాడివి. కానీ ఒక పురుగుకు, ఒక గొంగలి పురుగుకు తెలుస్తుంది తన బ్రతుకు నీచమైన బ్రతుకని, ఎవరు ఇష్టపడని బ్రతుకని, ఎవరు కోరుకొని బ్రతుకని. తను బ్రతికినంత కాలము, గొంగలి పురుగుగా బ్రతికినంత కాలం అదేం కోరుకుంటుందంటే, ఇదిగో ఎందుకు నేను నీచమైన స్థితిలో ఉన్నాను, నేను కూడా ఆకాశ మహాకాశాలకు ఎగరగలిగినంత దేవుని రూపంలో నేను మారాలి అని ఒక చిన్న ప్రాణి బొటనేతో ఇలాగంటే నలిగిపోయి చచ్చిపోయి ఒక చిన్న ప్రాణి తన బ్రతుకుని గురించి అది ఆలోచిస్తుంది. తన బ్రతుకుని గురించి అది ఆలోచిస్తుంది. తన బ్రతుకుకు విలువ తెచ్చుకోవాలని, తన బ్రతుకుకు ఒక అర్థం తెచ్చుకోవాలని. నేను గొంగల పురుగుగా ఉండి గొంగల పురుగుగానే చచ్చిపోకూడదు, నేను సీతాకోక చిలుకలాగా మారాలి అని అది సిద్ధపడుతుంది. ప్రియదేవుడా, సొలొమోను కంటే మరి ఆ సౌభాగ్యం ఇచ్చినటువంటి గొప్ప దేవుడిని కలిగిన నువ్వు నేను మనం ఆలోచించలేకపోతున్నా. నేను కూడా దేవుని రూపంలోకి మారాలి, నా కన్న తండ్రి రూపంలోకి నేను మారాలి, నా ప్రభువైన
దేవుని రూపంలోకి నేను మారాలి, నన్ను కలిపితే నా ప్రభు యొక్క గుణగుణాలే నాలో ఉండాలి అన్నటువంటి ఆలోచన మాత్రం మానవునికి రాకపోవటం ఈ రోజుకి సిగ్గుసేటని ప్రేమతో మనం చేస్తున్నాం. దేవుని వాక్యం ఎరగని వాడు, దేవుని సన్నిధి దూరం ఉన్నవాడికి ఒకవేళ తెలియలేదేమో, నిత్యము దేవుని సన్నిధిలో గడుపుతున్న మనము కూడా అదే స్థితిలో ఉండడం ఈ రోజు ఎంతో బాధాకరమైన విషయం, ఎంతో బాధాకరమైన విషయం. అదే సమయంలో ఎవరు క్షమించరాని నేరం, అదే సమయంలో ఎవరు కూడా దాన్ని క్షమించరాని నేరం. కనుక ప్రియరా, ఈ రాత్రి నిన్ను సిద్ధపరచుకో. ప్రభు సన్నిధిలో ఉన్నావు. ప్రభా, నేను నీ రూపంలోనికి మారాలయ్యా. ఇంకెంతకాలం దుర్దినాలు, భయంకరమైన దినాలు, నాశనకరమైన దినాలు, అపాయకరమైన దినాలు, ప్రమాదకరమైన దినాలు వచ్చేసినాయి నా తండ్రి. నేను నీ రూపంలోకి మారకపోతే నా బ్రతికి ఇంకా గొంగల పురుగులాగానే ఉండిపోతుంది. ఒక గింజ అది మట్టిలో పడి చస్తే తప్ప, ఒక గింజ అది మట్టిలో పడి చస్తే తప్ప అది మొక్కై చికిత్సదు. నీ జీవితం కూడా అంతే. నేను ఇందాక లూలులో కొన్ని సామాన్ల కోసం తిరుగుతూ అలా తిరుగుతుంటే నాకు అక్కడ విత్తనాలు కనబడ్డాయి. లూలులో కూడా నేను చూడలేదు, ఇప్పుడే చూస్తాను. ప్యాకెట్లో బెండ గింజలు, కీరదోసకాయ గింజలు, ఇలా కొన్ని గింజలు ప్యాకెట్లో పెట్టి ఉంచాను. నేను అనుకున్నాను, నిజంగా ఎన్ని సంవత్సరాలైనా ఈ గింజలను ఎవడో కొనకుండా వాటిల్లోనే ఉంచితే అవి ఎన్ని సంవత్సరాలైనా ఆ గింజ ఒంటరిగానే ఉండిపోతుంది. దానివల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు. అది ప్రయోజనకరం కావాలంటే ఆ ప్యాకెట్ను కొని చించి ఆ గింజను అట్టుకెళ్ళి ఖచ్చితంగా మట్టిలో పాతితే అప్పుడు అది చచ్చిపోతే, ఆ గింజ చచ్చిపోతే, ఆ చచ్చిపోయిన గింజలోంచి జీవాధిపతి అయిన దేవుడు కొత్త జీవులు చీలుస్తూ ఆకాశాన్ని మట్టిని చీల్చుకుంటూ, మట్టిని పెంచుకుంటూ ఒక కొత్త మొక్క ఆ గింజలోంచి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవిత సత్యం ఇదే. నువ్వు ఇలా ఉండిపోతే, నువ్వు ఒంటరిగా ఇలా ఉండిపోతే, నీ జీవితాన్ని మార్చుకోకపోతే నీ జీవితం ఇంకెలాగే ఉంటుంది. నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెడితే, నీ జీవితాన్ని ప్రభు సమర్పించుకుని ప్రభు చేతిలో పెడితే నీ జీవితం ఫలిస్తుంది. కనుక ప్రియ దేవుడారా, మీ యొక్క జీవితాన్ని సజీవ యాగంగా ఉన్న ఫలంగానే దేవునికి సమర్పించండి. చివరిగా రోమపత్రిక 6:13 చూసి వెళ్తాం. చెప్పడానికి చాలా సమయం ఉంది. రోమ 6:13 చూద్దాం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించకండి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. ఇంత మాటను మీకు అర్థమైపోయేలాగా ఒక చిన్న మాటగా కట్ చేసి చెప్తాను. ప్రియమైనవారా, మీ అవయవములను దుర్నీతి సాధనాలుగా వాడుకోవద్దు. మరి ఎలాగా? మీ అవయవములను నీతి సాధనములుగా, ఆమేన్, హల్లెలూయా. ఎలాగండి? నీతి సాధనములుగా ప్రభువుకి సమర్పించాలి. నీ కన్ను ఉంటే నీ కన్నుతోటి నువ్వు మాట్లాడాలి. చెడు చూస్తుందా? చూడటానికి అంగీకారము తెలపకూడదు. ఫోన్లో నీకు ఇష్టం వచ్చి నువ్వు చూస్తున్నావేమో, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు లేరు కదా అని నీ ఫోన్లో నువ్వేం చూస్తున్నావు? ఏం నెతికితున్నాయి నీ కళ్ళు? ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు? ఇక్కడి నుంచి బయటకు వెళ్తే చాలు, ఇక్కడి నుంచి బయటకు వెళ్తే నీ మాట తీరేలా ఉంది. నీ నోటితోటి, నీ కన్నుతోటి, నీ చేతులతోటి, నీ కాళ్ళతోటి, నీ మనసుతోటి, నీ శరీరంతో నువ్వు ప్రమాణం చేయాలి. నువ్వు స్తుతిస్తే దేవుణ్ణి తప్ప నీ నోట ఇక ఏది రావడానికి వీడు ప్రమాణం చేయాలి. ఆయన అంటాడు, నా కన్నుతో నేను నిబంధన, పాపము చూడకుండా నా కన్నులతో నేను నిబంధన
చేసుకొని నా నాలుగుతో నిబంధన చేసి అలాంటి నిబంధన చేసి నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవం బట్టి నడినెత్తు నుండి అరి పాదం వరకు సజీవ యాగముగా నిన్ను నీవుగా సజీవ యాగముగా అంటే ఇందాక చెప్పిన మాటే ఒక గొంగళి పురుగు అది సజీవ యాగముగా ఎలాగండి సజీవ యాగముగా అది మట్టిలోనికి వెళ్ళిపోతుంది దేవునికి అప్పగించుకుంటుంది. ఆ సజీవ యాగముగా ఆ మట్టిలోకి వెళ్ళిపోయి ఆ దేవునికి సమర్పించుకున్నటువంటి ఆ గొంగళి పురుగును దేవుడు ఉన్నతమైన శిఖరాలకు ఎగరగలిగినటువంటి సీతాకోక సిలిక దాన్ని మారుస్తాడు. అలాగే నీవు కూడా ఈ లోకమాలిన్యం నీ జీవితానికి అంటించుకోకుండా నీ బ్రతుకును పవిత్రపరచుకుంటూ క్రీస్తు యేసు రక్తంలో కడగబడుతూ నిన్ను నీవుగా దేవునికి సమర్పించుకోగలిగితే, నేను నీవుగా దేవునికి సమర్పించుకొని దేవుని చేతుల్లోకి వెళ్ళగలిగితే, ఇదిగో నువ్వు ఊహించినటువంటి, నువ్వు ఆలోచించినటువంటి, నువ్వు కోరుకున్నటువంటి, నీ బ్రతుకులో నువ్వు ఎప్పుడు తలంచినటువంటి గొప్ప దీవెనలు, గొప్ప ఆశీర్వాదాలు సీతాకోక సిలుక వలె ఎవరు అడ్డుకట్టవేయలేనటువంటి ఎంత దూరం వెళ్ళాలో దాని ఇష్టం, ఎంత దూరం ఎగరాలో దాని ఇష్టం. అంత ఎత్తుకి ప్రభు నిన్ను తీసుకెళ్తాడు. ఇప్పుడంటే నేను నీవుగా దేవుని హస్తాలకు అప్పగించుకొని సజీవ యాగముగా నీవుగా దేవునికి అప్పగించుకొని దేవుని ఎదుట సజీవమైనటువంటి యాగముగా దేవుని సన్నిధిలో ఆయనకు అప్పగించుకున్న దినాన ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను ఉన్నత శిఖరాలకు నడిపిస్తాడని ప్రేమతో ఈ మాటలు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించుగాక. సర్వోన్నతుడా సర్వశక్తుడు నీ కొందనాలు స్తోత్రాలు. ఈ రాత్రి నీ ప్రియ సంఘమైన నీ బిడ్డలతో అల్పదాసును నన్ను నిలబెట్టి మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన జీవిత విలువలతో కూడిన ప్రతి మాటను బట్టి నీ కొందనాలు. నిజానికి నా ప్రభు ఈ మాటలన్నీ కూడా మాకు తెలుసు, మాకు తెలియనివేమీ కాదు ప్రభు, కొత్తగా మేమేమి ఎరలేదు నా తండ్రి. అయ్యా తెలిసినప్పటికీ కూడా అలా బ్రతకాలని ఆశ మాలో ఉన్నప్పటికీ కూడా ప్రభు ఈ యుగ సంబంధమైన దేవత ఏదో రీతిగా మాలిన్యాన్ని మాకు అంటగట్టి నీకు దూరం చేస్తుంది. పవిత్రమైన జీవితానికి ఇదిగో నా ప్రభా మాలిన్యాన్ని అంటగడుతుంది ప్రభా. నన్ను నేనుగా సజీవ యాగముగా నీకు సమర్పించుకొని బ్రతికితే ఇక నీ కొరకే బ్రతకాలని తీర్మానంలోకి వస్తున్నానే కానీ ప్రభా అపవాది నన్ను లాగేస్తుందయ్యా. ఈ రాత్రి మరొకసారి నీ మాట చేత నన్ను దర్శించావు, నీ మాట చేత నన్ను దర్శించావు స్తోత్రం. ఇదిగో మరొకసారి నీ ఎదుటికి వస్తున్నాను. నేను కూడా ఒక పురుగు లాంటి ఈ చేతకు ఒక చిలుగే నా ఒక గొంగలి పురుగే తన జీవితము గురించి ఆలోచించుకున్నప్పుడు నేను కూడా నా బ్రతుకుల గురించి నా తండ్రి నేను ఆలోచించుకుంటున్నానయ్యా. నీచమైన నా బ్రతుకు, ఎన్నిక లేని నా బ్రతుకు, అసహమైన నా బ్రతుకు, ఎవరు కోరుకుంది నా బ్రతుకు, అటువంటి హీనమైన స్థితి నుండి నా ప్రభా ఒక విలువైన బ్రతుకుగా నా బ్రతుకును మార్చడానికి నీ ఎదుటికి వచ్చానయ్యా. నీకు సమర్పించుకుంటున్నాను ప్రభు. హల్లెలూయా. ఎంతమంది అయితే నా తండ్రి ఈ రాత్రి తీర్మానంలోకి వచ్చారో వారి జీవితాలకి అయ్యా నీ యొక్క వెలుగు కావాలని కోరుకుంటున్నారో, ఎవరైతే వారి జీవితాన్ని నీకు అప్పగిస్తున్నారో నీ ఆత్మ చేత సంధించి బలపరిచి నీ కృప చేత నూతన జీవనం వారిలో పుట్టించమని యేసునామమున ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని దీవించును గాక.